సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో రకరకాల కాయగూర మొక్కలు అవి ఉంటాయి కదండి, పళ్ళ మొక్కలును. వాటితో పాటు ఈరోజు ఆనబ వేయాలని మొక్కలు తీసుకొచ్చానండి. ఎక్కడ అనుకుంటున్నారు? ఇంకెక్కడండి, ఇదిగోండి పాత ఫ్రిడ్జ్. ఇది ఊరికనే మాకు రోడ్డు పక్కన పడేసిన సతీష్ తీసుకొచ్చాడు. ఆ పాత ఫ్రిడ్జ్ తీసుకురావడం, దాంట్లో మట్టి, అంటే పూర్తిగా మట్టి కాకుండా రకరకాల కిచెన్ వేస్ట్ అని, గార్డెన్లో ఉన్న ప్రూనింగ్ చేసిన కొమ్మలు, ఎండిపోయిన ఆకులు, ఇలా రకరకాలన్నీ వేసి ఫిల్ చేశాం కదండి. ఆ ఫిల్ చేసి ఇంచుమించు 3 వీక్స్ దాటిపోయింది. ఇక మెల్లిగా దీంట్లో మొక్కలు వేద్దాము అన్నట్టుగా ఈరోజు ఆనబ తీసుకొచ్చానండి దీంట్లో వేయడానికి. ఈ చిన్న చిన్న పాట్స్లో కొంచెం ఎదిగాక వేసుకున్నాం అనుకోండి, మొక్కలు చక్కగా నాటుకుంటాయండి. అలాగే ఇక్కడ మేకల ఎరువులో ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యామో ఇవన్నీ కలిపేసి ఉంచుకున్నాను అనమాట. అంటే ఇవి నేను డెవలప్ చేసిందండి, మేకల ఎరువులో డెవలప్ చేసింది కలిపేసాను. ఇంకా 2 కలిపేసి తీసుకొచ్చాను. ఆ గుంతలు తవ్వండి, వాటిల్లో నాటుకుని చక్క పైన ఏమన్నా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. మరి ఈరోజు ఈ పని అంతా మొదలు పెట్టేద్దామండి. వాతావరణం చల్లగా ఉందండి, వర్షాలు పడతాయి అంటున్నారు. అందుకని ఈ ఆనప మొక్కలు నాటేద్దాము అని చెప్పేసి తెచ్చానమాట. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఈ ఆనప మొక్కలు నాటేసండి. కొంచెం అవి హెల్దీగా పెరగడం కోసం ఈ డబ్బాలు అవి మూత పెట్టామనుకోండి, చక్కగా పెరుగుతాయి. అలాగే ఇదే వీడియోలో మీకు సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో నాటిన బెండ మొక్కలు, టమాటో మొక్కలు అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే బెండ కూడా నేను నారు కింద వేసేసుకుంటానండి, వేసుకుని రీపాట్ చేస్తాను. ఇక టమాటో అయితే నారే కొనుక్కొచ్చి వేస్తాను, అది వేసినప్పుడు కూడా మీకు చూపించాను. అలాగే బెండ నారు కూడా నేను షార్ట్ వీడియోలో చూపించానండి. కాయగూర మొక్కలు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతూ మంచి దిగుబడి ఇవ్వాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఈవేళ. కాయగూర మొక్కలు కూడా మనం కరెక్ట్గా నాటుకుంటేనేనండి మనకి హెల్దీగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటివి ఈ ఎరువుల్లో కలుపుకొని వేసుకున్నాం అనుకోండి, ఈ వేరు వ్యవస్థ నాటుకున్నప్పుడు అండి ఆ మొక్కలు చక్కగా చీడపీడలు, అది వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా తట్టుకోగలవండి. వేరుకుళ్ళు తెగులని, ఇప్పుడు నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ అని, ఇటువంటివన్నీ కూడా తట్టుకునండి చక్కగా హెల్దీగా పెరుగుతాయి. అది మనం విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా డ్యామేజ్ అయిపోతాయండి. అలా కాకుండా మనం చిన్న చిన్న పాట్స్లో ఇలా సెపరేట్గా పెంచుకుంటే మనం కేర్గా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం వేరు వ్యవస్థ విస్తరించుకోవడం కోసం అండి ఈ సెంటర్ చేసి పాతున్నాను. ఓక వేసామండి పైన, అంటే ఇంట్లో ఓక ఉంది, ఆ రోజా వాటి కోసం తెప్పించింది అనమాట. మొక్క నాటిన వెంటనే నీరు వేసేసండి, కొంచెం గాలి ఆడేలాగా ఏదైనా డబ్బా బోర్లించేయాలండి. అందుకని ఈ ట్రైకోడర్మా విరిడి ఆ డబ్బా కొంచెం పగిలినా అది బోర్లించడానికి తెచ్చానమాట. ఇదిగోండి ఎరువు వేస్తున్నాను, కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. ఎందుకంటే ఓకది ఎక్కువగా ఉంది కదా, ఆ మొక్క అది ఇబ్బంది పడకుండా ఉంటుందని కొంచెం ఎరువు అది ఎక్కువే వేసాను. అలాగే ఇంకో కుండీలో మొక్కలు కూడా పాతేసాకండి, నీరు వేసేసి డబ్బా బోర్లించాను, కాకపోతే వీడియోలో రాలేదండి. ఇక్కడ ఈ మూల బ్లూ డ్రమ్ ఉందండి, ఆ డ్రమ్లో వేసేస్తున్నాను ఈ 2 మొక్కలను. దీంట్లో కూడా ఎదిగాక ఒక్క మొక్కే ఉంచుతానండి, ఒకటి తీసేస్తాను. ఎందుకంటే ఎక్కువ మొక్కలు వేసేసినా సారం సరిపోకండి, మనకి దిగుబడి రాదు. అందుకని మనకి కుండీ సైజుని బట్టి ఒక మొక్క, మరీ పెద్దదైతే 2 మొక్కలు అలాగా. ఇక్కడ కూడా మొక్క నాటిన వెంటనే వాటరింగ్ చేసేసి డబ్బా బోర్లింగ్ చేశానండి, మీకు కనపడదు కదా ఇంత మూలన ఉంది. కాయగూర మొక్కలు మనం కొంచెం శ్రద్ధ తీసుకుని నాటామనుకోండి, అవి చక్కగా హెల్దీగా పెరగండి, మనకి మంచి దిగుబడి ఇస్తాయండి. గార్డెన్లో కాయగూర మొక్కలు నాటుకుంటున్నప్పుడు అండి సరైన కుండీ ఎంచుకోవడం, అలాగే ఆ మొక్క కూడా ఆ కుండీకి ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకున్నాం అనుకోండి, మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయండి. ఇదిగోండి చూడండి, బెండ రీపాట్ చేసి
20 లీటర్ల బకెట్కి ఒక్కొక్కటే వేశాను. అలాగే టమోటో, ఇవి కూడా చూడండి చక్కగా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. ఇవి కూడా 20 లీటర్ల బకెట్కి 1, 2 అంతే. అలాగే టమోటోకి మనం ఏదో ఒకటి పడిపోకుండానండి, అంటే పొడవు వచ్చేస్తాయండి. అందుకని మనం పురుకోసో లేదంటే ఏదో తాడో పెట్టుకుని కట్టుకోవాలి, లేదంటే వెదురు బద్దలు వేసుకుని. అలాగే ఆకులు కూడా ప్రూన్ చేసేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి కాయగూర మొక్కలు మంచి దిగుబడిని ఇస్తాయి. ఈ గార్డెన్లో మీరు ఆ పొట్ల పాదు, అలాగే కాకరపాదు ఇవన్నీ పాత వీడియోస్లో చూడొచ్చు. చాలా బాగా వచ్చినాయండి దిగుబడి. చూశారు కదా, ఈ వీడియోలో ఆనప మొక్కలు నాటడం చూపించాను. అలాగే మనం అన్నీ కూడా మేము ఫ్రిడ్జ్లో వేసినవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్లేనండి. అలాగే వృధాగా పోయే వాటి నుంచి మనం నల్ల బంగారం లాంటి ఎరువుని, అలాగే తక్కువ మట్టితోటి తేలికగా ఉండేలాగా కుండీలు నింపుకొని ఏమన్నా పాదులు అవి పెట్టుకున్నాం అనుకోండి, కాయగూర మొక్కలు కానీ పాదులు కానీ, అవి చక్కగా హెల్దీగా పెరుగుతాయి. ఇప్పుడు ఈ కనిపించే ఈ మొక్కలన్నీ కూడా మీకు అలాగా కిచెన్ వేస్ట్ వాటితోటి తయారు చేసుకునే ఎరువు నింపి పెట్టుకున్న మొక్కలేనండి. ఎంత హెల్దీగా ఉన్నాయో చూశారు కదా. ఈరోజు చూపించిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ గార్డెన్లో ఇటువంటి కాయగూర మొక్కలు అవి పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి టిప్స్ ద్వారా ఎక్కువ దిగుబడి పొందుతున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.